అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం సచివాలయంలో నిర్వహించారు. 83 మంది రైతులతో మీటింగ్ జరిగింది. రాజధాని రైతుల సమస్యలపై గతంలో త్రిసభ్య కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో ఈ కమిటీని వేశారు. ప్రస్తుతం రాజధాని రైతులతో 83 మంది రైతులతో ఆ సమావేశం కొనసాగుతోంది. ఇప్పటికే 3 సార్లు త్రిసభ్య కమిటీ మీటింగ్ నడిచింది. రైతులకు ఫ్లాట్ల కేటాయింపు, జరీబు భూములు, అలాగే అసైన్డ్ ల్యాండ్స్ కు సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇవాల్టి మీటింగ్ తర్వాత రైతుల సమస్యలపై పరిష్కారంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజధాని ప్రాంత రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. 83 మంది రైతులతో, రాజధాని ప్రాంత రైతులతో ఈ సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని రైతుల సమస్యలపై గతంలో వేసినటువంటి త్రిసభ్య కమిటీ సంబంధించి కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో త్రిసభ్య కమిటీని వేశారు. ఆ త్రిసభ్య కమిటీ ఇప్పటికే 3 సార్లు మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. సో రైతులకు ముఖ్యంగా ప్లాట్ల కేటాయింపు, జరీబు భూములు, అసైన్డ్ ల్యాండ్స్ కు సంబంధించి కీలకమైనటువంటి చర్చ నడుస్తోంది. ఇక ఇవాల్టి మీటింగ్ తర్వాత రైతుల సమస్యలపై ఓ పరిష్కార మార్గం దొరికే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం రాజధాని ప్రాంత రైతులతో ముఖ్యమంత్రి సచివాలయంలో మీటింగ్ అయితే కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది మీటింగ్? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో 83 మంది రాజధాని ప్రాంత రైతులకు సంబంధించిన ప్రతినిధులు సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏవైతే గ్రామ కంటాలు, అసైన్డ్ భూములు, జరీ భూములు, తర్వాత చెరువులు, వాటికి సంబంధించిన వ్యవహారాలన్నింటిలో కొంత సందిగ్ధత నెలకొని ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కొంత ఈ సిఆర్డీ అధికారులకు అయితేనేమి, తర్వాత రైతులకైతేనేమి కొంత గ్యాప్ ఏర్పడింది. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది రైతులు కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అయితేనేమి, అంతేకాకుండా ఇంకా కొంత భూమిని కొనాల్సి ఉన్నటువంటి అంటే ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి రైతుల్లో ఇప్పుడున్నటువంటి ప్లాట్లు డెవలప్ చేయకోకుండా, రైతులకు చేసినటువంటి వాగ్దానాలు ఇంకా చెల్లించుకోకుండా, పూర్తి చేయకోకుండా ఏ విధంగా మా భూములు తీసుకుంటారని చెప్పేసి మిగిలిన రైతులు కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ముగ్గురితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఎంపీ పెమ్మసాని, మంత్రి నారాయణ, అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్తో కలిసి ఈ ఒక కమిటీ వేశారు. ఇప్పటికే పలుమార్లు ఆ కమిటీ సమావేశం రైతులతో కావడం జరిగింది. రైతుల నుంచి వాటి నుంచి వచ్చిన విజ్ఞప్తులు అయితేనేమి, తర్వాత గ్రామ కంటాలు, తర్వాత జరీ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అక్కడ ఏదైతే గ్యాప్ ఉంది దానికి సంబంధించిన నిబంధనలకు ఏ విధంగా అనుగుణంగా వాళ్లకు రిటర్న్ ప్లాట్స్ ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరిగింది. అయితే కొంత నిబంధనలకు వ్యతిరేకంగా కొంతమంది అడుగుతున్నందువలన తాము వారికి సంబంధించినటువంటి గ్రామ కంటాలను, జరీ భూములను తీసుకోలేకపోతున్నామని చెప్పేసి అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. అయితే ఒకవైపు ఈ రైతులకు సంబంధించినటువంటి విజ్ఞప్తులను, డిమాండ్స్ను, అలాగే అధికారుల నుంచి ఏ అయితే కనుక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడాను ఈ ముగ్గురి కమిటీ ఒక నివేదిక తయారు చేసింది. దానికి సంబంధించినటువంటి నివేదికను సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఈ మంత్రులు ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాత దాంట్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, తర్వాత ఎక్కడ వెసులుబాటు కల్పిస్తే రైతాంగం సాటిస్ఫాక్షన్ అవుతుంది రాజధాని ప్రాంతాల రైతులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి ఈ కమిటీ సభ్యుల ముగ్గురితో సమావేశమయ్యారు. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సమావేశానికి ముందే చంద్రబాబు నాయుడు ఫస్ట్ బ్లాక్ లో వీరితో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారితో కలిసి ఇప్పుడు 5th బ్లాక్ లో ఆయన రైతులతో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం ఒక గంటకు పైగా జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రైతులకు వారి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, వారి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, వారి సందేహాలు వాటన్నింటినీ తీర్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా త్వరలో ఇచ్చే అవకాశం ఉంది. ఈ రైతులకు తర్వాత సిఆర్డీ అధికారులకు ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఆ గ్యాప్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు రైతుల ప్రతినిధులతో సమావేశంలో వాటన్నింటినీ కూడాను ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. దీనితో ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం అయితే కనుక ప్రస్తుతానికి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఓకే విజయ్ చంద్రన్, థ్యాంక్ యూ.